ఓం విశ్వకర్మ గురవే నమః. ప్రేక్షకులందరికీ నమస్కారం. భీష్మ పర్వంలోని 15వ భాగానికి స్వాగతం. సంజయుడు ధృతరాష్ట్రంతో తెలియజేస్తున్నాడు, మహారాజా 9 రోజులు యుద్ధం చేసి 9 రోజు సాయంత్రం ఎక్కడోళ్ళు అక్కడ తమ తమ శిబిరాలకు వెళ్ళిపోయిన తర్వాత భీష్ముని దగ్గరికి దుర్యోధనుడు వెళ్ళి, మహాత్మా మీరు యుద్ధం చేయడం లేదు, పాండవులను సంహరించడం లేదు, మీరు ఈ యుద్ధరంగం నుంచి తప్పుకుంటే కర్ణుడు వచ్చి యుద్ధం చేస్తాడని, యుద్ధం చేసి నాకు విజయం చేకూరుస్తారు, మీరు ఎందుకు యుద్ధం చేస్తలేరు, మీరు తప్పుకోలేని ఇట్లాంటిగా అంటే ఆ భీష్ముడు చాలా కోపంతో, దుర్యోధన రేపు పాండవులను నేను సంహరిస్తా లేకపోతే నేనన్నా ముక్తికి వెళ్ళిపోతా, ఈ రెండిట్లో ఏదన్నా ఒకటి నేను చేసేవాడిని అని ఇట్లాంటిగా ఆ దుర్యోధనుడికి అభయం ఇస్తే ఆ మాట విన్నటువంటి పరమాత్ముడు ధర్మరాజు దగ్గరకు వచ్చి భీష్ముడు ఇట్లాంటిగా ప్రతిజ్ఞ చేసిండు మిమ్మల్ని సంహరిస్తాడని. ఇట్లాంటిగా చెప్పి మరి మీరు ఏం ఉపాయం చేస్తారో చెయ్యండి ధర్మరాజా అని కృష్ణ పరంధాముడు అంటున్నాడు. కృతపుణ్ణుని వాచ సత్యము మతిదోసదు రేపు రణము మహాదుర్ధరము క్షితినాథ వినుడి తెల్పెద ప్రతికాలుడు భీష్ముడనగా ప్రళయనలము. ధర్మరాజా కృష్ణ పరంధాముడు అంటున్నాడు, ధర్మరాజా భీష్ముడు ఆడి తప్పినటువంటి వాడు కాదు. భీష్ముడు ఇట్లాంటిగా ప్రతిజ్ఞ చేసిండు, మిమ్మల్ని సంహరిస్తానని ప్రతిజ్ఞ చేసిండు. మరి మీరు ఏం ఉపాయం చేస్తారో చెయ్యండి. మరి అతడైతే యమధర్మరాజు వలె యుద్ధరంగం లోపల ప్రళయాగ్ని వలె ఇట్లాంటిగా అతడు యుద్ధం రేపు ఏ మాదిరిగా చేస్తాడో ఏమో తెలియదు అని ఇట్లాంటిగా ఆ ధర్మరాజుతోటి శ్రీకృష్ణ పరంధాముడు అన్నాడని సంజయుడు ధృతరాష్ట్రంతో తెలుపుతున్నాడు. ఆ మాట విన్నటువంటి ఈ ధర్మరాజు ఏమంటున్నాడు కదా, విని అనే జగదోద్ధార గణపుణ్యుడు శంతనుడు బలికిన పలుకు విచార. విని అనే జగదోద్ధార పరమాత్మ ఆ భీష్ముడు ఏ మాదిరిగా మాట్లాడిండో అదే మాదిరిగా యుద్ధం చేస్తాడు, మమ్మల్ని సంహరించడానికే ప్రయత్నం చేస్తాడు. ఇది విచారించదగిన మాటని. మరి మాకైతే ఏం తెలియదు, ఏం చేస్తావు ఇంతకుముందు భీష్ముడు ఎట్లాంటిగా అన్నాడో అదే మాదిరిగా యుద్ధం చేసిండు. ఆనాడు నువ్వు చక్రమును తీసుకొని నిలబడితే నువ్వు చేసిన ప్రతిజ్ఞను కూడా భంగం చేసిండు. అంతటి వీరాది వీరుడు పరమాత్మ మాకైతే ఏం తోస్తలేదని ఆ కృష్ణమూర్తితోటి ధర్మరాజు అంటున్నాడు. ఏమాని చాటాదో చదువు వీరుని చెంగిట, ఏమాని చటాదో చాదు వీరుని చెంగిట, ధృతితో నిల్చేటి వారు అతి సమార్దులు క్షితి లోపాల భూపతులెవ్వరూ లేరు. ఏమానిచ్చటాదో సాధు పరమాత్మ మాకైతే ఎటువంటి ఆలోచనలు చేయడం లేదు, అవి రావు కూడా, మాకు తెలియదు కూడా, నాకైతే ఏం దోస్తలేదు. ఆ భీష్ముడు అన్నమాట ప్రకారంగానే మెదులుతాడు. మరి అతని ముందర యుద్ధం చేసే వాళ్ళు ఈ ప్రపంచం లోపల ఎవ్వరు కూడా, ఏ రాజు కూడా లేడు. అంతటి వీరాది వీరుని ఎదుర్కొనే శక్తి సామర్థ్యాలు ఏ రాజు కూడా లేవు. జననీ జనకుడవు నీవు, జననీ జనకుడవు నీవు, మును మాకు రుణమును గలవని బహుశ్రమానుందేవు. జననీ జనకుడవు నీవు, తల్లివి నీవే, తండ్రివి నీవే, సర్వము నీవే పరమాత్మ. మాకైతే ఏం తోస్తలేదు, మాకైతే ఏం చేస్తలేదు. మరి అటుగాక ఇంత ముందటి నుంచి మా కోసం
ఇలాగ నేను రుణమున్నానని మా కోసం నువ్వు ఎంతో కష్టపడుతున్నావు, ఎంతో తిప్పల పడుతున్నావు పరమాత్మ, మాకైతే ఏం తెలియదు. అనుసు సమూకము స్తుతి చేసే ధర్మము, అనుసు సమూకము స్తుతి చేసే ధర్మము, వినీయనే కలదు కాయత్నము, సాధించ సులభము, వినీయనే కలదు కాయత్నము. ఆ పరమాత్మని ధర్మరాజు ప్రార్థన చేస్తే, ధర్మరాజా ఒక ఉపాయం ఉన్నది, మరి ఆ ఉపాయం ప్రకారం మనం వెళ్ళినట్లయితే తప్పకుండా మనం సాధిస్తామని ఆ కృష్ణ పరంధాముడు ధర్మరాజుతోటి అంటున్నాడు. విడిచభిమానంబు వేగ, విడిచభిమానంబు వేగ, ఆరుడిగా ద్రౌపది నంపూడి, భీష్ముని కడకు అనగా విడిచభిమానంబు వేగ. మానాభిమానాలు నిడిచబెట్టి ఏ భేదభావము లేకుండా మహాత్ముడని మీరు భీష్ముని దగ్గరికి ద్రౌపదిని పంపాల, అక్కడి పంపుదాం, పంపుని అని ఇట్లాంటిగా అంటే, వినేసనే ద్రౌపది నందు, వినేసనే ద్రౌపది నందు, కొని వచ్చిరి నిశీలు, కని అనే శ్రీపతి సముఖము నందు, కొని వచ్చిరి నిశీలు. ఆ శ్రీకృష్ణ పరమాత్మని మాటలు విన్నటువంటి పాండవులు ఆ రాత్రి ద్రౌపదిని తోలుకొని వచ్చిండు పరమాత్ముని దగ్గరికి. అప్పుడు ఆ ద్రౌపదిని చూసి పరమాత్ముడు అంటున్నాడు, అనార్థంబిక సిద్ధించే నేడు అంబిక, అనార్థంబిక సిద్ధించే నేడు అంబిక, నా ప్రార్థన వినిలోగాక, భీష్ముని సముఖము నిలిచిగా, అనార్థంబిక సిద్ధించే నేడు. అమ్మా ద్రౌపదితో అంటున్న పరమాత్ముడు ఆ భీష్మాచారుల వారు నీ భర్తల్ని సంవరిస్తానని ఇట్లాంటిగా ప్రతిజ్ఞ చేసిండు. నువ్వు వెళ్ళి సౌభాగ్యదానం అడుక్కో, ఆ భీష్ముని దగ్గరికి వెళ్ళు అని ఇట్లాంటిగా ఆ పరమాత్ముడు ద్రౌపదితో అంటే, శరణొందుమి గంగాత్ముని, శరణొందుమి గంగాత్ముని, వరమడుగుడి సౌభాగ్య దానమిమ్మని మదిని, పుణ్యుడు ధన్యుడు మీకు మాన్యుడతని ప్రార్థించుమి మై లోపలను. భీష్మాచారుల వారి దగ్గరికి వెళ్ళి శరణను, సౌభాగ్యదానం ఇస్తాడు, సౌభాగ్యదానం అడుక్కో, నువ్వు నీకు వరం ఇస్తాడు తప్పకుండా. అతడు చాలా పుణ్యాత్ముడు, నీ మాట కాదననే కాదనడు, సౌభాగ్యదానం అడుక్కో వెళ్ళు అని ఆ కృష్ణ పరంధాముడు ద్రౌపదితో అంటే, అనగా కామిని విని హర్షముందియు, అనగా కామిని విని హర్షముందియు, వేడెదను వరమివ్వుమని వివరముగాను, వెను వెంటరండి మీరని వేగ, వెలది పాండవుల దోలుక పరగను అచట. పరమాత్మ నువ్వు అన్నట్టే నేను అక్కడికి వెళ్తా, సౌభాగ్యదానం ఇమ్మని అడుగుతా, శరణని అంటే తప్పకుండా ఇస్తాడని అంటున్నావు కదా, నా ఎమ్మడి మీరు అందరూ రండి అని. అప్పుడు ఆ పరమాత్ముని ఈ పాండవులను తోలుకొని ఆ ద్రౌపది భీష్మాచారుల వారి యొక్క శిబిరానికి వెళ్తున్నది. వీర విక్రముని శిబిరకు ద్రౌపది చేరవచ్చే నిశిలో త్వరగా, వీర విక్రముని శిబిరకు కారణకర్తాయు గుడి పాండవులు చేరి నిల్చిరి వరమడుగా, వీర విక్రముని శిబిరకు ద్రౌపది. ఆ వీరాది వీరుడు ఆ భీష్మాచారుల వారి యొక్క శిబిరానికి ఈ ద్రౌపది, పరమాత్ముడు, పాండవులు వీళ్ళందరూ కూడా కలిసి వచ్చిండ్రు, అలా దోలుకొని వచ్చిండ్రు, వాళ్ళు అక్కడ నిలబడ్డారు వరం అడగటానికి.
సని గంగాత్ముని చరణ కమాలములు సని గంగాత్ముని చరణ కమాలములు కయ్యాన మృక్కితే చూసి వనజాక్షిరో సౌభాగ్యవతి వై వర్ధిల్లనే కరములు ముడిసి సని గంగాత్ముని చరణ కమాలములు. అప్పుడు అక్కడికి వెళ్ళినటువంటి ద్రౌపది ఆ భీష్మాచార్యుల వారి పాదాల మీద పడ్డది. అప్పుడు పాదాలు పట్టుకుంటే అమ్మా సౌభాగ్యవతి అని ఇట్లాంటిగా దీవించిండు. ఎవరు? ఆ భీష్మాచార్యుల వారు ద్రౌపదిని సౌభాగ్యవతి అమ్మ అని దీవిస్తే అప్పుడు లేచి నిలబడి రెండు చేతులు జోడించుకొని స్తుతి చేసేను పంతము చేసిరిలా స్తుతి చేసేను పంతము చేసిరిలా పలికి బొంకరు పలియించు పతులు హతమైన వెనుక దేవా పతులు హతమైన వెనుక దేవ సౌభాగ్యవతే గతి అనిపించు స్తుతి చేసేను పంతము చేసిరిలా. మహాత్మా ప్రార్థన చేసుకుంటా అంటున్నది, మీరైతే ఇట్లాంటిగా ప్రతిజ్ఞ చేసినలో పాండవులను సంహరిస్తానని, మరి మీరైతే ఆడి తప్పనేటువంటి వాళ్ళు, మరి నా భర్తలు అసమైన తర్వాత నువ్వు ఇచ్చిన వరము ఎట్లాంటిగా నిలబడుతుంది, అది ఎట్లాంటిగా సత్యం అవుతుంది అని ఇట్లాంటిగా అంటున్నది. పుణ్య సత్య సంపన్న మాకు పుణ్య సత్య సంపన్న మాకు మీ కన్నా అధికుడు లేడు మన్ననాతో అపన్నురాలికిచ్చిన వరము నిలుపుండి నేడు పుణ్య సత్య సంపన్న మాకు. మహాత్మా నీకంటే గొప్పవారు ఎవ్వరు కూడా మాకు లేరు, నువ్వే మాకు చాలా గొప్పవాని అధికులు. మరి నాకు ఇచ్చిన వరమును మాత్రం నువ్వు తప్పకుండా దాన్ని ఇలా సఫలం చెయ్యి మహాత్మా అని ఇట్లాంటిగా ఆ ద్రౌపది భీష్మాచార్యుల వారిని వేడుకుంటే వినే మనసు నా జల్లని తెలిసియు వినే మనసు నా జల్లని తెలిసియు జనాని వారిని కొని వస్తీవిగా అనే నేను గణ త్రిభువన పాలుడు అనే నేను గణ త్రిభువన పాలుడు దాసులాగొని చని వచ్చెను యనాగా విని మనసున జల్లని. ద్రౌపది మాటలు విన్నటువంటి ఆ భీష్మాచార్యుల వారి మనసంతా జల్లుమని, ప్రాణమంతా జల్లుమని అప్పుడు ఏమంటున్నాడు, అమ్మా నువ్వు ఎవరిని దొలుకొని వచ్చినవని ఇట్లాంటిగా ఆ భీష్ముడు ద్రౌపదిని అంటున్నాడు. అనే నేను గణ త్రిభువన పాలుడు దాసులాగొని సని వచ్చెను యనాగా అనే నేను గణ త్రిభువన పాలుడు. అప్పుడు ఏమంటున్నా ద్రౌపది, నిన్ను చూడటానికి నీ దర్శనార్థం నీ దగ్గరికి ఆ పరమాత్ముడు నీ దాసులు పాండవులను తీసుకొని ఇక్కడికి వచ్చిండు అని ఆ భీష్మాచార్యుల వారితోటి ద్రౌపది అంటున్నది. లేచి త్వరగా సర్వేశ్వరు నలుమూక లేచి త్వరగా సర్వేశు నలుమూక చేసే ప్రార్థన జగదీశ పోషానేత భవనాశ నిన్ను గని క్లేశమూలవితముగా భాష లేచి త్వరగా సర్వేశు నలుమూకం. అప్పుడు దిగ్గురలేసి ఆ భీష్మాచార్యుల వారు ఆ పరమాత్మని అల్ముకొని, పరమాత్మ నీ దర్శన భాగ్యం వలన నీ రాక వలన నా జన్మ తరించింది, నా పాపాలన్నీ పటాపంచలైపోయినాయి, నా కష్టాలన్నీ కూడా దూరం అయిపోయినాయి అని ఆ పరమాత్మని ప్రార్థన చేస్తున్నాడు భీష్మాచార్యుల వారు. పరమ సంతోషమున హరిని ప్రస్తుతించి పరమ సంతోషమున హరిని ప్రస్తుతించి కుంతి పుత్రుల నల్ముక కోర్కెదీరా
అందరిని దోలుకొని వచ్చి అచట నిలచి పాండవుల మోము చూసి పలికె హరిని. చాలా సంతోషంగా ఆ పరమాత్మని ప్రార్థన చేసి ఆ పాండవులను అలుముకొని వాళ్ళందరినీ కూడా తోలుకొచ్చి అక్కడ ఆసనాల మీద కూర్చొనబెట్టి పాండవులను చూస్తూ పరమాత్మతో అంటున్నాడు ఎవరు? భీష్మాచార్యుల వారు. దేవాది దేవ పాండవులు, దేవాది దేవ పాండవులు, పరమక్లేశమున గిరికందరములు, దేవాది దేవ పాండవులు. దేవాది దేవ పరమాత్మ ఈ పాండవులు ఎన్నో కష్టాలను అనుభవించిండ్రు. అడవులలో తిరిగిండ్రు, కొండలు గుట్టలు ఉహాలు ఎన్నో అని ఇట్లాడిగా తిరిగిళ్ళు, ఎంతో కష్టపడ్డారు. అమితముగా సంచారమాయా, అమితముగా సంచారమాయ, అతి దురాత్మునికి ద్రవము లేదాయా, అమితముగా సంచారమాయ. పరమాత్మ ఈ పాండవులు అడవుల యందు ఎన్నో రోజులు ఎన్నో సంవత్సరాలు ఇట్లాంటిగా తిరిగిండు, కందమూలాలు తిరుక్కుంటా ఎక్కడనో వండుకుంటా ఇట్లాంటిగా ఎన్నో కష్టాలు వాడుకుంటా తిరిగినా కానీ ఆ దుర్యోధనునికి ఇంతైనా జాలి కలగడం లేదు. విదురావ్యాసులు నద్భుతంబు, విదురావ్యాసులు నద్భుతంబు, తెల్పేరిలాలు సద్బుద్ధులనే కంబు, విదురావ్యాసులు నద్భుతంబు, వినిగ్రహింసాక దురాత్ముండు, వినిగ్రహింసాక దురాత్ముండు, గోత్రావదకిచ్చాయించే మూర్ఖుండు, వినిగ్రహింసాక దురాత్ముండు. పరమాత్మ ఆ విదురుడు వ్యాసులు మరి ఇట్లాంటిగా ఎన్నో మంచి మాటలు చెప్పినా ఎంతో బుద్ధి చెప్పినా కానీ అలా మాటలు వినక తన వారిని సంవరించడానికి పూనుకున్నాడు ఎవరు? ఆ దుర్యోధనుడు. మూర్ఖాతి మూర్ఖుడు, దుష్టుడు, దుర్మార్గుడు, ఇటువంటి పని చేసిండు, ఇలాతోటి యుద్ధం తలపెట్టిండు అని ఆ పరమాత్మతోటి భీష్ముడు అంటున్నాడు. వారు వీరాని బలుకాన్యాల, వారు వీరాని బలుకాన్యాల, కారణార్థము విశ్వపాల, వారు వీరాని బలుకాన్యాల, కురు పాండవులాని చోట, కురు పాండవులాని చోట, భీష్ముడే బెంచేనని జనుల నోట, వారు వీరాని బలుకాన్యాల. వ్యాసుడు విదురుడే కాకుండా ఎందరో మంది నారద మహర్షి కూడా వచ్చి చెప్పిండు. పరమాత్మ మీరు కూడా చెప్తారు కదా, ఎవరి మాట నిన్నడా? ఎవ్వరి మాట విననే లేదు. కారణార్థం మాట్లాడి ఉన్నదేమో, ఎట్లా అయ్యేది ఉంటే అట్లా అవుతుంది. పరమాత్మ ఈ కౌరవులను పాండవులను భీష్ముడే పెంచిండని ఇట్లాంటిగా ప్రజలందరూ ఇదే మాట అంటున్నారు, అన్నారు కూడా. అనే నా ఫలమేమి లేదాయ, అనే నా ఫలమేమి లేదాయ, అమిత వ్యాజ్యమునా కాలగతమాయా, అని నా ఫలమేమి లేదాయ. భీష్ముడే ఇట్లాంటిగా ఈ పాండవులను కౌరవులను పెంచి పెద్ద చేసిండు, విద్యాబుద్ధులు ఇవన్నీ కూడా చెప్పించండి ఎందరో మంది అన్న ఫలం లేకుండా అయిపోయాయి కదా పరమాత్మ. ఇట్లాంటిగా ఎన్నో కష్టాలతోటి ఎన్నో కడగండ్లతోటి ఈ పాండవుల జీవితం ఇట్లాంటిగా గడిచిపోయాయి కదా, ఎంతో కష్టపడ్డారు కదా, చాలా కాలం వెళ్ళిపోయింది కదా. పాండవులు సుఖముందగాను, పాండవులు సుఖముందగాను, కన్లాగనాలేదు అత భాగ్యుడాను, పాండవులు సుఖముందగాను. గతవార్తలనుటేమి ఫలము, గతవార్తలనుటేమి ఫలము, జగత్పతి నివేదాసు రక్షణము, గతవార్తలనుటేమి ఫలము. పరమాత్మ ఈ పాండవులు ఎప్పుడు కూడా సుఖపడ్డది లేదు,
వీళ్ళు సుఖపడంగా నేను చూసింది కూడా లేదు, మరి చూస్తానో కూడా లేదు. నాకు ఏం తెలియకుంటున్నది పరమాత్మ, వీళ్ళు ఎప్పుడు కూడా సుఖపడ్డది లేనే లేదు. ఇవన్నీ పోయినాయన్నీ తవ్వుకొని నెమరేసుకుంటే లాభం ఏమున్నది? ఏం లాభం లేదు కదా. వీళ్ళని రక్షణ చేసినోడు ఇవి నువ్వే. చేసేవు చాలా, చేసేవు చాలా, బహుగానాన్యాలనే విశ్వాపాల, చేసేవు చాలా. ప్రేమదాసుని మీదనుంచు, ప్రేమదాసుని మీదనుంచు, దురమునాను పాండవులను రక్షించు, ప్రేమదాసుని మీదనుంచు. పరమాత్మ పరబ్రహ్మ నువ్వు నాటి నుండి వీళ్ళను రక్షణ చేసినావు, రక్షణ చేస్తున్నావు, చేస్తావు కూడా. నా మీద ప్రేమ దయ చూపి నా మీద అని ఆ భీష్ముడు కృష్ణ పరంధామంతో అంటున్నాడు. ఈ విధమనగను శ్రీపతి వేవేగము బలికే పాండవేయులపైని, నీ భావములు కృపదల చెయ్యు, నీ విజయమియ్యవలను నేనన్యాలా. పరమాత్మ పాండవులను ఇంతకుముందు రక్షించినావు, ఇప్పుడు కూడా రక్షిస్తావు, రక్షించేవానివి నువ్వే అని ఇట్లాంటిగా పాండవులను మాత్రం ఈ యుద్ధరంగం లోపల రక్షణ చేసే భారం నీదని అంటే, అప్పుడు ఆ కృష్ణ పరంధాముడు భీష్మునితో అంటున్నాడు, భీష్మ నేను నీకు చెప్పాలనా, ఆ జయమును ఇచ్చేటి వానివి నువ్వే, గెలిపించటోనివి నువ్వే, పాండవులు గెలాల ఈ యుద్ధరంగం లోపల, ఆ ఉపాయం ఏమిటిదో తెలియయ్యో అని కృష్ణ పరంధాముడు భీష్మునితో అంటున్నాడు. నీ సముఖము శాపముగొని, నీ సముఖము శాపముగొని వాసిగా జయముందలేడు వాసవుడైనా, చేసేదని సరి యుద్ధము ఈ సమయము తెలుపు మనగా ఇంటిట్లని. భీష్మాచార్యుల వారితో అంటున్న పరమాత్ముడు నీ ముందర మేము యుద్ధం చేసే మాట పక్కనే, కానీ ఒకవేళ ఆ ఇంద్రుడాచి యుద్ధం చేస్తే ఆ ఇంద్రుడు కూడా నీ ముందర గెలవలేడు, యుద్ధం చేయలేడు. మరి ఆ విధానం ఏమిటిదో, ఎట్లా గెలుస్తారో వీళ్ళు పాండవులు, ఆ విధానం ఎట్లా చేస్తే యుద్ధం చేస్తారో గెలుస్తారో ఈ యుద్ధం లోపల ఆ విషయం అంతా కూడా తెలియజేయు అని ఆ పరమాత్ముడు భీష్మాచార్యుల వారితో అంటే, అప్పుడు ద్రౌపది అంటున్నది కదా, పరమ భాగవతోత్తములు పలికినట్టి వరము ఫలించవలె దేవ వసుధలోనా, అనగానే విని భీష్ముడర్షమున అనేను మాత, నీదు సౌభాగ్యము నిల్చె పొమ్మి. ఆ భీష్మునితో పరమాత్ముడు అనే సమయం లోపల అంటున్న సమయం లోపల ఈ ద్రౌపది అంటున్నది, మహాత్మా మీరు పుణ్యాత్ములు, వీరాది వీరులు, మీరు ఆడి తప్పని వారు, నాకు ఇచ్చిన మాటను మాత్రం నిలబెట్టు పరమాత్మ, ఆ మాట పాలించాలా అని ఆ భీష్మాచార్యుల వారితో ప్రార్థనాపూర్వకంగా ద్రౌపది అంటే, అమ్మ నీ సౌభాగ్యం నిలబడుతుంది, నువ్వు వెళ్ళవచ్చు, నిలిచింది పో నీ సౌభాగ్యం అని ఇట్లాంటిగా ఆమెకు ఈ మాటను అభయంగా ఇచ్చిండు. కురువీరుని ఎదుట బలికిన, కురువీరుని ఎదుట బలికిన దురమున పాండవుల దృంచదనని, శరశాపమిడిచి సద్గతి కరుదెంచదన్న మాటదే నిశ్చయము. అమ్మ ఆ దుర్యోధనకి ఇచ్చినటువంటి మాట ఏమిటిది, పాండవులను సంహరిస్తా, లేకపోతే నేను నా సద్గతికి వెళ్ళిపోతా అని ఇట్లాంటిగా నేను ఆ అభయం ఇచ్చిన ఆ దుర్యోధనునికి. రెండవ మాటనే పక్క నేను సద్గతికి వెళ్ళిపోతా, పాండవులకు జయమిస్తా, నువ్వేం భయపడకు, నీ సౌభాగ్యం నిలబడుతుంది అని అప్పుడు ఆ భీష్ముడు ద్రౌపదితోటి అన్నాడు. నాకు శత్రుడు పాంచాలనందనుడు పూర్వమున కాశీ భూపతి పుత్రి అయి, వైరభావమున పురుషుడై పుట్టి బాగుగాను
ఉండు సైన్యమున శిఖండి అనగా నా శత్రువు ఆ పాంచాల రాజు యొక్క కుమారుడు శిఖండి. ఆ శిఖండి ఇంతకుముందు కాశీరాజుకు బిడ్డ అయి ఉండే. వైరభావంతో పగభావంతో ఆ పాంచాల రాజుకు పుట్టిండు. అతడు శిఖండి. అతడు యుద్ధ రంగం లోపల తప్పకుండా ఉంటాడు, ఈ సైన్యం లోపల ఉంటాడు. అతడు నాకు మాత్రం శత్రువు. రణమున వాడగు పడిచెను కొనశాపము కరమునందు కోమలి అనుచు మను చేసిన విజయము అనుమానము లేకవును హరికృపతో. ఆ శిఖండి రణరంగం లోపల కనిపిస్తానా ఆడిదేవని నేను మాత్రం అతనితో యుద్ధం చెయ్య అని ఇట్లాంటిగా తెలియజేస్తున్నాడు. తప్పకుండా ఈ పరమాత్మని కృప వలన మీకు తప్పకుండా విజయం కలుగుతుంది ధర్మరాజా. ఈ పరమాత్మని అనుగ్రహంతో తప్పకుండా మీకు విజయం లభిస్తుంది. క్షితినాథ భీష్మ వచనము అతులితముగా వినియు మ్రొక్కి హరిసైతముగా వ్రతపూర్ణమాయననుచును అతి వేడుకతో శిబిరకు చేరిరందరు భూపా. ఆ సంజయుడు అంటున్నాడు, ధృతరాష్ట్ర మహారాజా వీళ్ళ కోరిక సఫలమైంది భీష్మాచార్యుల వారి దగ్గర. ఆ సంతోషంతో ఆ పాండవులు, పరమాత్ముడు, ద్రౌపది భీష్మాచార్యుల వారి దగ్గర ఆజ్ఞ తీసుకొని తమ తమ శిబిరాలకు అచ్చి చేరిందని ఆ సంజయుడు ధృతరాష్ట్రునికి తెలియజేసిండు. ఆయను రవి ఉదయంబును పాయకారుపులంతలేసి పరగను రణము ఛాయను నిలిచిరి భీష్ముడు సాయకములు భూని నిలిచే సంగరమందు. 9వ రోజు తెల్లారింది. అందరూ కూడా కౌరవ సైన్యము, పాండవ సైన్యము యుద్ధం చేయడానికి సిద్ధమయ్యాచి ఆ సంగరమం అంటే ఆ యుద్ధ రంగం లోపల వచ్చి నిలబడ్డారు. వీరసింహము భీష్ముడపుడు వీరసింహము భీష్ముడపుడు శరమూలిడిచే ఎవరు సరిలేరు. వీరసింహము భీష్ముడపుడు సురనది సోను బాణములు తగిలి జీవించాలేరు నరవరులు. సురనది సోను బాణములు. వీరాది వీరుడు సింహం మాదిరిగా, వీరసింహం పరశురాముల మాదిరిగా అటువంటి వీరాది వీరుడు భీష్మాచార్యుల వారు చేప బాణాలు తీసుకొని యుద్ధరంగం లోపల నిలబడి, ఒకవేళ ఆ భీష్ముని యొక్క బాణాలు తగిలిన వారు, జీవించిన వారు అంటే బతికున్న వాళ్ళు ఎవరు కూడా లేరు. అంతటి వీరాది వీరుడు, అంతటి లాఘవం, ఇట్లాంటిగా బాణం వేసుట లోపల అటువంటి వీరుడు ఎవ్వరు కూడా అతని సరి సమానమైనటువంటి వారు ఎవ్వరు కూడా లేరు. 10,000 గజములొక క్షణము 10,000 గజములొక క్షణము క్షణములోన 1,00,000 వీరుల తులిమే బలము పలాయనమై పారిపోగా పార్తూడప్పుడు చూసి లేసి త్వరగా 10,000 గజములొక క్షణము 10,000 ఏనుగులు, 1,00,000 మంది సైనికులు, వీరాది వీరులు అందరూ కూడా ఒక క్షణం లోపల భీష్ముడు అయ్యి పాండవ సైన్యం లోపల వీళ్ళందరినీ తరిగేసిండు. అప్పుడు కొందరు బతికి ఉన్న వాళ్ళు ప్రాణాలను దక్కించుకోవాలన్న భావనతోటి ఆ యుద్ధరంగం నుంచి పారిపోతున్నారు. అది చూసినటువంటి అర్జునుడు అనేసి కండి నీవు నేడు, అనేసి కండి నీవు నేడు తురుము గంగాత్మోని వెరువాకి పూడు అనేసి కండి నీవు నేడు నీ రక్షణార్థము మేము
నీ రక్షణార్థము మేము యత్నమును చేయుదుము చూడు శరాము నీ రక్షణార్థము మేము. ఆ శిఖండి దగ్గర వెళ్ళి శిఖండితోటి అంటున్నాడు అర్జునుడు, అర్జున ఇయ్యాల మాత్రం ఆ భీష్మాచారుల వారిని నువ్వే సంహరించాలా, తీసుకో బాణాలు తీసుకో, వెళ్దాం పద. ఆ శిఖండిని ఇట్లాంటిగా ఆ అర్జునుడు అంటున్నాడు, నీ రక్షణ చేయడానికి మేమున్నాం, నేను రక్షించుకుంటాం మేము. కొనుమని ద్రుపద పుత్రుణ్ణి, కొనుమని ద్రుపద పుత్రుణ్ణి రథమెక్కించుకొని తరలేవాణ్ణి, కొనుమని ద్రుపద పుత్రుణ్ణి. తీసుకో ఆ బాణాలు, చేప బాణాలు, ధనుర్బాణాలను తీసుకో, నువ్వేం భయపడకు, నిన్ను రక్షించడానికి మేమున్నాం. ఇవాళ మాత్రం నువ్వు ఆ భీష్మాచారుల వారిని తప్పకుండా సంహరించాలా అని అప్పుడు ఆ అర్జునుడు ఈ శిఖండిని తన రథం లోపల ఎక్కించుకొని భీష్మాచారుల వారికి ఎదురు వెళ్ళిండ్రు. కానీ గంగాత్ముని రణమున అనవుగా నీవు ద్రుంచు జనుల ఓ బలి అనగా జననాథ తనయలెమ్మని తని రథం ఎక్కించి తరలే సంగరమందు. అందరు చూడంగా నువ్వు భీష్మాచారుల వారిని సంహరించు, నీకేం భయం లేదు, అందరు కూడా బలి బలి అనంగా ఇట్లాడుగా ఆ భీష్మాచారుల వారి మీద బాణాలని అతను సంహరించని ఆ శిఖండిని అర్జునుడు తన రథం లోపల ఎక్కించుకొని భీష్మాచారుల వారికి ఎదురుగా వెళ్ళిండు. అతి ఘోర రణభూమి ఆవ్యాల్లగనుపడు వశముగాదు చూడా వాసవునకు సకల దిశల యందు సమవీరులు నిలిచి పోరు సుండిరపుడు పొందుగాను. ఘోరాతి ఘోరంగా ఉన్నది అక్కడ ఆ రణభూమి. ఎక్కడ చూసినా శవాలు, ఏనుగులై, గుర్రాలై, సైనికులై, రథాలు ఇరిగిపోయి పడిపోయి ఉన్నాయి. ఇట్లా భయంకరంగా ఉన్నది ఆ రణభూమి లోపల. గంగాత్ముని రణమున అంగుగా పశకునములును అగుపడు కనగా మంగళ ప్రదశకునంబులు సంగరమున పాండవులకు సారెకు దూసు. ఆ రణరంగభూమి ఏ మాదిరిగా ఉన్నదంటే ఇంద్రునికి కూడా చూడటానికి వశం కాకుంటున్నది, ఎవ్వరికి కూడా చూడవశం కాకుంటున్నది. ఇక ఆ యుద్ధరంగము లోపల భీష్మాచారుల వారికి అన్ని అపశకునాలే కనిపిస్తున్నాయి, ఎక్కడ వెళ్ళిన అపశకునాలే. మరి పాండవులకేమో సారె కంటే మాటి మాటికి శుభశకునాలు కనిపిస్తున్నాయి. ఇట్లాంటిగా వాళ్ళందరూ ఆ శకునాల గురించి ఇట్లాంటిగా బేరీజు వేసుకుంటున్నారు. కురునాథుని మండపంబున ఇరవుగా కూకములు సూయిలపై వేగా మరి ధ్వజ కలేశంబులు బడిచెను నరనాథులు చూసి అనిరి నానా విధము. ఆ దుర్యోధన మండపము లోపల గుడ్ల గూబలు కూస్తున్నాయి. ఆ జెండపై ఉన్నటువంటి కలశాలన్నీ కూడా కింద పడ్డాయి. ఇవన్నీ కూడా అపశకనాలు చూసి రాజులందరూ చూసి ఈ మాదిరిగా అనుకుంటున్నారు. ఏమిదో చదువు హరి మాయ ఈ చటానగా కరిపురిలో కురువరుని భార్య కలలో విధవ స్త్రీలు మృత్తికాసి కొని శీఘ్రముగను నింపినారు ఓడి సముఖము నిలిచి భూపా. సంజయుడు ధృతరాష్ట్రంతో అంటున్నారు, మహారాజా ఆ భీష్మునికి యుద్ధరంగము లోపల అన్ని అపశకునాలే, మరి ఈ పాండవులకు అన్ని శుభశకునాలే. ఆ దుర్యోధన మండపము లోపల గుడ్ల గూపలు కూస్తున్నాయి, ధ్వజ కలశాలు పడిపోయినాయి. మరి ఇక్కడ కరిపురము లోపల దుర్యోధనుని భార్య కలలో విధవ స్త్రీలు వచ్చి మట్టిని తెచ్చి ఓడి నింపిండు అని ఆ ధృతరాష్ట్రంతో సంజయుడు చెప్తున్నాడు. విపరీత కాలముకును అపశకునములాయననుచు అతి వెల్ పురుషుల్ ఉపమేమి దోసకుండిరి చపలుడు భీష్ముడిటు సైన్యమందు.
విపరీత కాలానికి ఇట్లాంటిగా అపశకునాలయని ఇట్లాంటిగా అనుకుంటున్నారు. ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ ఏ ఉపాయం దోసకుండా ఏం చేయాలనో తెలియకుండా ఇట్లాంటిగా ఉన్నారు. ఇక ఆ భీష్మాచార్యుల వారు యుద్ధరంగం లోపల పారవారము లేని సైన్యము, పారవారము లేని సైన్యము పరగాదరాని గూల్చేను, వీరా విక్రముడని వారుడు పుణ్యుడు విడిచే బాణములాను, పారవారము లేని సైన్యము. అతనికి ఎదురన్నది లేనే లేదు యుద్ధరంగం లోపల. అట్లాడిగా ఈ పాండవ సైన్యము లావెత్తుకు పట్టించిండు, సంహరించండు. ఎవరు? భీష్ముడు, వీరాది వీరుడు. ఆ వీరాది వీరుడు ఇడిసే బాణాలతోని మేరు మందారము సూర్ణమవ్వును, మేదిని పతులనగాను, మేరు మందారము సూర్ణమవ్వును, ఆరుడిగా గనుగొనగా సామ్యత ఆకాల మందును, మేరు మందారము సూర్ణమవ్వును. ఆ భీష్ముడు ఇడిచిన బాణాలతోటి మేరు పర్వతం, మందారగిరి పర్వతం అన్నీ కూడా ఇట్లా పిండి పిండి అయిపోతాయి. అంతటి బలంగా వచ్చి తలుగుతాయి ఆ బాణాలు. మరిగా సాధారణంగా మానవులైతే ఇక ఈ రాజాదిరాజులు ఎవరున్నా కానీ ఉంటారా? వాళ్ళు ఉండలేరు కదా. అంతటి వీరాది వీరుడు ఆ భీష్మాచార్యుల వారు వేష బాణాలతోటి ఎందరో మంది సంహరింపబడ్డారు. చూసి ధర్మాదుని గంగాత్ముడు, చూసే ధర్మాదుని గంగాత్ముడు, చాచి అప్పుడస్తాము, చూసి ధర్మాదుని వాసిగా ఇట్లనే అందరూ రణమున ఒకటైశర వర్షము, చూసి ధర్మాదుని గంగాత్ముడు. ఆ ధర్మరాజును చూసినటువంటి భీష్ముడు అటువంటి ధర్మరాజా, మీరు అందరూ ఒకటై వర్షం పడ్డట్టుగా నా మీద బాణాలను వేయుల్లి, అదే మాదిరిగా వేయుల్లి, నువ్వు మీరు తగ్గకుల్లి, మీరే భయపడకుల్లి, నా మీద బాణ వర్షమును ఊరిపిల్లని ఆ భీష్ముడు ధర్మరాజుతోటి అంటున్నాడు. బాసురాముగా ఉండి నాపై, బాసురాముగా విడు ఉండి నాపై, భయముంచాక శీఘ్రము ఈ సంగరాము నా బడితే కాయము, ఇకౌను పవిత్రము, బాసురాముగా విడు ఉండి నాపై. మీరేం భయపడకుండి, మీరు బాణాలను వేయాలి, వర్షం పడ్డట్టు ఇట్లాంటిగా బాణాలను వేయాలి. ఒకవేళ ఈ యుద్ధరంగం లోపల నేను మరణిస్తున్నా నేను చాలా పవిత్రమైపోతా, నాకు మోక్షం లభిస్తుంది. మీరు భయపడకుండి ధర్మరాజా, బాణాలను వేయుల్లి అందరు కలిసి అని అంటున్నాడు. వినిగంగాత్మునిపై బహు విడిచి శరములప్పుడు, వినిగంగాత్మునిపై కనేతును మాడు శంకించుక, పురుషుడు గాడని గణధీరుడు, వినిగంగాత్మునిపై బహు విడిచే. అప్పుడు ఆ భీష్మాచార్యుల వారి మాటలు విని వీళ్ళందరూ కూడా బాణాలను వేస్తున్నారు. ఇక అక్కడికి వెళ్ళి వచ్చే బాణాలు, శిఖండి వేసే బాణాలన్నీ చూస్తున్నాడే కానీ ఆడిదాని ఇట్లాంటిగా భావనతోటే ఉన్నాడే కానీ ఆడ ఆ శిఖండి వేసిన బాణాలను అంటే వాటిని ఎదుర్కోవడం లేదు. అనగా ద్రుపదాత్మాదుని సాటుకు అనగి పార్థుడప్పుడు, అనగా ద్రుపదాత్మదుని సాటుకు ఘనసాయకములు విడువాగా భీష్ముడు గనుగొని కొనేశరామప్పుడు, అనగా ద్రుపదాత్మాదుని సాటుకు. ఓహో, ఈ బాణాలన్నీ ఆడిది వేసే బాణాలు, ఇవి మొగోడేసిన బాణాలు కావు అని ఇట్లాంటిగా అనుకుంటా ఉన్న సమయం లోపల ఆ శిఖండి వెనుక నుండి బాణాలను వేస్తున్నాడు ఎవరు? అర్జునుడు. ఆ బాణాలు వచ్చి తగగులుతున్న ఎవరికి? భీష్మాచార్యుల వారికి. అప్పుడు ఆ అర్జునుడి మీద బాణాలను వేస్తాను ఇట్లాంటిగా బాణాలను తీస్తున్నాడు. ద్రుపదసూనుడు శరములు దురమునందు విడువగనునప్పుడు భీష్ముండు
వెనుక నుండి వచ్చే శరముల కోర్వక వడిగా శరములు బట్టగానే దాగు పార్తుడు పరగ వెనుక. శిఖండి వెనుక నుండి వేష బాణాలన్నీ కూడా అర్జునుడు వేసినాయి. అతను సాటుకుండి ఆ శిఖండి సాటుకుండి వేస్తున్నాడు. ఈ శిఖండి వేసిన బాణాలను లెక్క చేస్తలేడు. కానీ సాటుకుండి ఇడిచినటువంటి అర్జునుడు ఇడిచినటువంటి బాణాలతోటి అతడు చాలా బాధపడుతుండు భీష్మాచార్యుల వారని సంజయుడు ధృతరాష్ట్రంతో తెలుపుతున్నాడు. ఈ తర్వాయి భాగాన్ని మనం మరో వీడియోలో తెలుసుకుందాం. ప్రేక్షకులందరికీ నమస్కారం. అంతవరకు సెలవు.